హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు చాలా టేస్టీగా కేవలం పిల్లల కోసం అయితే నేను మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఇలా చేసి పెట్టండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ నేను సాల్ట్ బిస్కెట్లు తీసుకున్నాను. అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని సన్నగా తురిమేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దోసల పిండి కూడా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక దీనిపైన చిన్నగా దోసలు వేసుకోవాలి. మనం ఏ సైజు బిస్కెట్లు తీసుకున్నామో అదే సైజు వచ్చేలాగా చిన్నగా అయితే దోసలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి, నిజంగా చెప్తున్నాను. తప్పకుండా అయితే ఈరోజు సాయంత్రం మీరు పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఇలా చేసి పెట్టండి. చాలా బాగున్నాయని అయితే అంటారు. చూసారు కదా, ఇలా చిన్నగా అయితే దోసలు అనేటివి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలండి. మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బిస్కెట్ దోశ అండి. బిస్కెట్ చాక్లెట్ కలిపి వేసుకున్న చిన్న దోశలు అన్నమాట. చాలా బాగుంటాయి. ఇది కేవలం పిల్లల కోసమేనండి. చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. మనం వేసుకున్న ఈ చిన్న దోశల మీద గ్రేట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని అయితే వేసేసుకోవాలి. ఇది చక్కగా వేడికి మెల్ట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి 1 బై 1 బిస్కెట్ కూడా పెట్టేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ చిన్న దోసల మీద ఫస్ట్ చాక్లెట్ వేసుకున్నాం కదా, తర్వాత చాక్లెట్ వేసుకున్నాక దానిపైనుంచి బిస్కెట్ కూడా పెట్టేసుకోవాలి. దోసలు మట్టుకు చిన్నగా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి బిస్కెట్ పైనుంచి కూడా మళ్ళీ తురుముకున్న చాక్లెట్ని అయితే వేసేసుకోవాలండి. మనం వేసుకున్న చాక్లెట్ అయితే ఈ వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. మనం దోశ పైన వేసుకున్నాము, బిస్కెట్ పెట్టి బిస్కెట్ పైన కూడా చాక్లెట్ అనేది వేసుకుంటున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలండి. ఇంకోవైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాం కాబట్టి చక్కగా 2 వైపులా కుక్ అయిపోతుంది. అందులోనూ మనం చిన్నగా వేసుకున్నాం కదండి, ఈ దోశలు కూడా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఒక ప్లేట్ పెట్టుకొని అయితే చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయినాయండి. చక్కగా కాలింది దోశ కూడా, చాక్లెట్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి. పిల్లలకు చూడటానికి ఇలా బాగా కనిపిస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా మనం చేసుకున్నవి బిస్కెట్ చాక్లెట్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ దోశ కూడా చక్కగా 2 వైపులా కుక్ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.